Hi. Hi. What is your name? Prerna. Where are you going? ఇంటికి వెళ్తున్నాను. Avuna. Nice to meet you. Nice to meet you. Bye. Hey, hello guys. So, fifth day of workouts was. సో అసలు ఈ 15 days వర్కౌట్స్ ఎందుకు ఆపినా, ఎందుకు అసలు పాజ్ చేసా, అసలు రీజన్ ఏంటి, ద రీజన్ బిహైండ్ ఆఫ్ వర్కౌట్స్ పాజ్. సో మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నా డైలీ లైఫ్ స్టైల్ అంటే ఈ 15 days వర్కౌట్స్ పాజ్లో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సో మన బాడీని వార్మప్లో అలానే ఉంచడానికి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది. సో ఇంక డైరెక్ట్గా చెప్పేస్తున్నా. సో కింద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చా నేను. యాక్చువల్లీ మాదైతే 6th floor. సో 6th floor నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చా. మా అపార్ట్మెంట్ స్క్వేర్ ఫీట్ యార్డ్ అయితే దగ్గర దగ్గర 1 km ఉంటుంది. సో వాకింగ్ అయితే అలా చేస్తున్నా. సో 3 rounds అయితే చేస్తే 3 km ఈజీగా అయిపోద్ది. సో మ్యాక్సిమం నేను డైలీ 4-5 rounds అయినా వాక్ చేస్తూనే ఉంటాం అపార్ట్మెంట్ చుట్టూ. సో అలా డైరెక్ట్గా పాయింట్లోకి వస్తా. అసలు వర్కౌట్స్ ఎందుకు పాజ్ చేసా 15 days. సో మెయిన్గా చెప్పాలంటే మెయిన్ రీజన్ ఏంటంటే మా కమ్యూనిటీ ఎలక్షన్స్ అయితే అయ్యాయి అపార్ట్మెంట్లో. సో కమ్యూనిటీ చేంజ్ అవుతుంది. సో మెయింటెనెన్స్ కోసం జిమ్ అయితే 15 days, ఒక 10 days అయితే లీవ్ ఇచ్చారు. సో ఎక్స్ట్రా 5 days నా బాడీ రికంపోజిషన్ కోసం నేనైతే 15 days అయితే పెట్టుకున్నా. సో మినీ కట్ ప్లాన్లో ఉన్నా కాబట్టి 15 days డజంట్ మ్యాటర్ అని అనుకోకూడదు. సో నాకైతే రెస్ట్ అనేది బాడీకి ఇవ్వాలి కాబట్టి ఒక సర్టెన్ పీరియడ్లో నేనైతే ఇదే మంచి టైం అని చెప్పి నేను ఇదే 15 days అయితే ఇచ్చుకున్నా. సో మెయిన్గా పాయింట్ ఏంటంటే ఈ 15 daysలో మనం వామప్ ఎలా ఉండాలంటే మినిమం డైలీ ఒక 5 km వాక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ డైట్ అయితే స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈ వర్కౌట్స్ అనేవి చేయకుండా మనం పాజ్ చేసేటప్పుడు మనకి క్యాలరీస్ ఇంటేక్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి. కార్బ్స్ అయినా ఏమైనా సరే చాలా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనకి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవ్వవు, ఎందుకంటే మనం వర్కౌట్ చేయం కాబట్టి. సో అందుకనే క్యాలరీస్ అనేవి తక్కువ తీసుకోవాలి. సో అలా నేను ఇంక వాక్ చేస్తున్నా కాబట్టి మా అపార్ట్మెంట్ కోసం కూడా చెప్తా. సో అదే స్విమ్మింగ్ పూల్ అడల్ట్స్ కోసం అయితే ఉంటుంది, కిడ్స్ కోసం కూడా ఉంటుంది. సో అండ్ మా అపార్ట్మెంట్ కమ్యూనిటీ వాళ్ళు అయితే ముందు బాగా బెటర్గా మంచి క్లీన్గా ఉండేది, డైలీ వాటర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మరి ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇదైతే వాలీబాల్ కోర్ట్. సో కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీస్. సో ఇక్కడ వీక్ ఆఫ్ రోజైనా ఏదైనా బాగా చిల్ అవుతూ ఉంటారు వాలీబాల్ ఆడుతూ. సో స్పోర్ట్స్ అనేది ఎప్పుడు మిస్ అవ్వకూడదు. నేనైతే ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అండ్ యూత్కి మంచి సజెషన్ ఏదైతే ఇస్తానైతే జిమ్ చేయని వాళ్ళకి కూడా ఏదో ఒక స్పోర్ట్స్లో అయితే ఉండాలి. అలా ఇంట్లో లేజీగా మొబైల్ చూస్తూ అలా అయితే ఉండకూడదనే చెప్తున్నాను నేనైతే. సో ఏదో ఒక స్పోర్ట్లో ఉంటే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అండ్ ఏ పనైనా సరే మనం ఈజీగా చేసుకోగలం. ఎంత ఏజ్ వచ్చినా ఓ మజిల్ మాస్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సో ఏ వర్క్ అయినా సరే మనం ఈజీగా చేసుకోగలం మనకి మనం. సో అలా ఇంకా మా కమ్యూనిటీలో మా అపార్ట్మెంట్స్లో అయితే సో మనకి షటిల్ కోర్ట్ ఉంటుంది, క్రికెట్ కోర్ట్ ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది, వాలీబాల్ కోర్ట్ కూడా ఉంటుంది. సో ఇందులో నో ప్రాబ్లం, నో కాంప్రమైజ్. సో మనం ఎంజాయ్ చేయాల్సినంత ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు అపార్ట్మెంట్లో. సో మనకు అన్నీ ఫ్రీనే, ఎందుకంటే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఛార్జ్ అన్నీ కలిపి ఓకే. సో దానికోసం మెయిన్ 15 days ఓ 10 days అయితే జిమ్లో మనకి మెయింటెనెన్స్ కోసం అయితే క్లోజ్ అయితే చేశారు. చూద్దాం, నేనైతే అనుకుంటున్నా ఇంకా మనకి రీసెంట్గా హై అండ్ వెర్షన్ మిషన్ పెడితే బెటర్ అని. సో నేనైతే అదే సజెషన్ ఇచ్చా మాకు అడిగేటప్పుడు. జిమ్లో ప్లేట్స్ తక్కువ ఉన్నాయి ఇదని చెప్పి కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చా. సో పిల్లలు అయితే క్రికెట్ అయితే ఆడుతున్నారు, నేను జస్ట్ అలా నార్మల్గా వచ్చా. నా లాస్ట్ వీక్ ఆఫ్లో అయితే నేను కూడా మా ఫ్రెండ్స్తో అంటే అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్తో నేనైతే క్రికెట్ ఆడా. ఒక 1.5 hours 2 hours అయితే ఆడా, కొంచెం రీఫ్రెష్మెంట్ కోసం. సో అలా మనం జిమ్ ఒకటే కాదు, ఇలా స్పోర్ట్స్ కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఒక 10 daysకైనా వీక్లో మన రెస్ట్ డే రోజైనా సరే మన స్పోర్ట్స్ని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్క వర్కౌట్స్ అనే కాదు, ఇలాంటి స్పోర్ట్స్ వల్ల మన బ్రెయిన్ కూడా స్టిమ్యులేట్ అంటే యాక్టివ్గా ఉంటుంది. సో ఈ ఏరియా ఏంటంటే కిడ్స్ ప్లే ఏరియా. సో మనకి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో
ఏదో చిన్నది. సో ఇంకా ఇంకా దేనికోసం చెప్పాలంటే సో బాడీ మనం ఎలా అంటే వామప్లో ఎలా ఉంచాలి అని కూడా అన్నా కదా. సో మనం ఏ రెస్ట్లో ఉన్నా సరే మెయిన్ కీ రోల్ ప్లే చేసేది డైట్. సో డైట్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఎందుకంటే మనం వర్కౌట్స్ చేయం కాబట్టి క్యాలరీ అనేది వేగంగా డెన్స్ అవ్వదు, సో అంటే బర్న్ అవ్వదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, క్యాలరీ అయినా డైట్ అయినా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. సో అలా ఇది ఏంటంటే మా చెప్పే కదా ఒక అపార్ట్మెంట్ మొత్తం ఓన్లీ బ్యాంకెట్ హాల్, జెంట్స్ జిమ్, ప్లే స్కూల్, షాప్స్, ఆఫీస్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్, గ్రౌండ్ ఫ్లోర్ అయితే సూపర్ మార్కెట్. సో అది ఆ వీడియో కూడా నేను నెక్స్ట్లో మా జిమ్ ఎలా ఉంటుంది కూడా, నెక్స్ట్ ఏ ఎక్విప్మెంట్ ఎలా చేయాలి అని కూడా నా నెక్స్ట్ వీడియో చేస్తా, వీళ్ళు చూసుకొని ఖచ్చితంగా చేస్తా. సో ఇంకా బాడీ మన వామప్లో ఎలా ఉంచాలన్న మాటకు వస్తే, మెయిన్గా ఇంట్లో ఉంటున్నా సరే ఒక మినిమం 100 పుషప్స్. హోమ్ వర్కౌట్స్లో నా ప్రీవియస్ వీడియోస్లో హోమ్ వర్కౌట్స్ సిరీస్ కూడా చేసా, ఒక 3-4 వీడియోస్ అయితే హోమ్ వర్కౌట్స్ పెట్టా. అవి చూడండి, అవి చూసి ఒక ఐడియా వస్తుంది. పాపా సో హాయ్ హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? ప్రేరణ. వేర్ ఆర్ యూ గోయింగ్? ఇంటికి వెళ్తున్నాను. అవునా, నైస్ టు మీట్ యూ. బాయ్. మనం సైన్ అయితే వాకింగ్ చేస్తూ సైలెంట్గా అయితే ఉంటున్నాం. సో చిన్నపిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటా, ఊరికే మాట్లాడుతూ ఉంటా. సో హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడితే. సో ఫైనల్గా మంది ఇదైతే 4th రౌండ్. సో 4 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా, అంటే దగ్గర 4 km అయితే వాక్ చేసా. సో మన వాకబుల్ డిస్టెన్స్ అనేది పెంచుతూ ఉండాలి. సో అప్పుడే మన ఫ్యాట్ బర్న్ ఈజీగా అవుతుంది, బాడీ వామప్లోనే ఉంటుంది. వాకింగ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. సో దూరంగా కనిపిస్తుంది టెంపుల్. సో మా అపార్ట్మెంట్ పిల్లలు అయితే భగవద్గీత రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, వినండి. అండ్ చెప్పాక కమ్యూనిటీ ఎలక్షన్స్ అయితే అయ్యాయి. సో అదే అక్కడ డిస్కషన్. సో ఫైనల్గా మన 4 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. నా లైఫ్ స్టైల్ అంటే నా డైలీ రొటీన్ ఇదే, ఈ 15 days. ఇంక వాకింగ్ ఆఫీస్ డైట్ ఇంతే. సో బాయ్ డూ